నీ షాప్ పేరేంటండి? మాది వినాయక డైయింగ్ ప్రింటింగ్ అండి, దమ్మపేట మండలం. ఓకే, దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి, గండుగులపల్లి గ్రామం అండి. నేను సొంతగా తుమ్మల నాగేశ్వర గారు ఊరా? తుమ్మల నాగేశ్వర గారు ఊరండి. ఓకే, తుమ్మల నాగేశ్వర గారు తీసుకొచ్చారా? ఎందుకు లేదండి, అట్లే వచ్చావా? డాక్టర్ తరఫున నన్ను పంపించారండి. నేను 2008లో వైట్ క్లాత్ తెప్పించి డై చేయించి ప్రింట్ చేపిస్తా అండి. ఇంటి దగ్గర నాకు ఎంత నీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంతో స్టార్ట్ చేసా? ఫస్ట్ ఒక 2 లక్షలతోనే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఎంత వచ్చిందిరా? ఇప్పుడు ఇంచుమించు 20 లక్షల వరకు చేసుకోగలను. మరి ఎట్లా మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నావమ్మా? నాకు ఇంటి దగ్గరేనండి మొత్తం. నాకు ఈ డాక్టర్ తరఫున వీళ్ళు చాలా సాయం చేస్తున్నారండి. ఆర్డర్స్ ఇస్తున్నారు. మరి 20 lakhs అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి, బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నా? బ్యాంక్ నుంచి లోన్ అయితే ఏమి ఇవ్వలేదండి, మామూలుగా అందరితో పాటే లోన్ తీసుకున్నాను. స్టార్టింగ్ లోన్ వచ్చిన అమౌంట్ 2008లో దీనికి పెట్టానండి. అలా అలా డెవలప్ చేసా కానీ నేను లోన్ అవేం తీసుకోలేదండి. పర్వాలేదా ఇప్పుడు? పర్వాలేదండి. ఖమ్మం వచ్చి వ్యాపారం చేయగలనే ధైర్యం వచ్చేసిందా? చేయగలనండి, చేసే అంత ధైర్యం. భయపడ్డావా ఎప్పుడైనా? లేదు, భయం లేదండి, ఎప్పుడు భయపడలేదండి. భయపడేది లేదు. ఎక్కడికి వచ్చినా కానీ అందరూ కూడా మంచి సహకరిస్తున్నారు, మంచి స్టాల్స్ ఇస్తున్నారు. హైదరాబాద్లో కూడా మహిళా శక్తి దానిలో నాకు ఒక స్టాల్ ఇచ్చారండి, అక్కడ కూడా ఒకటి నడుపుతున్నానండి. అక్కడ ఎవరు మనిషిని పెట్టానండి, నెలకు ఒకసారి వెళ్తానండి. ఇంకా ఏ సెంటర్స్ నడుపుతున్నారా? ఇంకా అదొకటేనండి, ఇంటి దగ్గర బల్క్ మీద ఇట్లా ఆర్డర్స్ వస్తుంటే చేసేస్తుంటానండి. మొత్తం 4 ఏంటి మీ కంపెనీకి నీ షాప్కి సంబంధించి స్పెషాలిటీ ఏంటి? నీ గ్రామ సమైక్య, దేవిశ్రీ గ్రామ సమైక్య. గ్రామ సమైక్య అంటే ఏమేమి దొరుకుతాయి స్పెషల్ నీ దగ్గర? స్పెషల్ అని నేనైతే ఈ వైట్ క్లాత్ తెప్పించి డై చేయించి ప్రింట్ చేపిస్తానండి. ఇది నా బ్రాండ్ అండి. ఇంకా వేరే నాలోనే వాళ్ళు పిండి వంటలు ఒకళ్ళు చేస్తారండి, వేరే ఇంకొకళ్ళు పచ్చళ్ళు చేస్తారండి. గండుగులపల్లి అట్లా మా గ్రూప్లో అలా చేసుకుంటాను. నేను నెలకు ఒకసారి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్లో పెడతానండి. కలెక్టర్ గారు పెట్టుకోమన్నారా? నెలకు ఒకసారి అక్కడ పెట్టి. మరి ఇక్కడ ఎవరి ద్వారా వచ్చారు? డిఆర్డీ వాళ్ళ? డిఆర్డీఓ సార్. వీళ్ళు ఎన్ని రోజులు ఏమైనా పర్మిషన్ ఇచ్చారు? నెలకు 1 రోజు 2 రోజులు ఎక్కడ లేవన్నా? అట్లా ఏం కాదండి, అక్కడ మా సారే పంపించారండి. అక్కడ సారే ఇక్కడే పంపించారా? ఇక్కడికి. ఖమ్మంలో కూడా నేను పేపర్లో చదివాను, అందుకోసం వచ్చాను నేను. మా సారే పంపించారండి ఇక్కడికి వెళ్ళమని. ఇట్లా స్టాల్స్ పెట్టుకోవచ్చు, మీకు ఈ అవకాశం వచ్చింది, చేసుకోమని చెప్పి పంపించారండి. వచ్చాము, వచ్చినందుకు మాకు సేల్ బాగుంది. ఎంత ఏమైనా కిరాయా ఫ్రీ ఇచ్చింది? ఫ్రీ ఆఫ్ కాస్ట్. అకామిడేషన్, ఫుడ్ అంతా ఫ్రీగానేనండి. మంచిగా స్టాల్ కూడా ఫ్రీగానే, మంచిగా సేల్ జరుగుతుందండి, మంచిగా చూసుకుంటున్నారు. మరి నెలకు ఒక 2 రోజులు, వారం రోజులు టైం అడగపోయారా సార్ వాళ్ళు? మరి ఎట్లాగో అడుగుతామండి, ఇప్పుడు అడిగి అడగండి. ఈ అవసరం కూడా ప్రమోషను, దేశవాళీ ప్రోడక్ట్. ఓకే అండి. ఓకే సార్, ఎందులో వచ్చిందండి అది? ఏం ప్రొడక్ట్స్ ఇవన్నీ? హెర్బల్ ప్రొడక్ట్స్ అన్ని హ్యాండ్ మేడే, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఏమీ ఉండవు. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఖమ్మం లోకల్లోనే ఉంటుంది. మీరేనా మెటీరియల్ తెచ్చుకొని మార్పారు? మేమే మెటీరియల్ తెచ్చుకుంటాం, మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సేల్స్ కూడా ఏం చదువుకున్నారా? ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీ. మా సిస్టర్ చేస్తారు, తను యాక్చువల్లీ డాక్టర్. బిజినెస్ నువ్వు చేస్తున్నావు? అక్కడనే చేస్తారు బిజినెస్ అంతా. సో బ్యాక్ ఎండ్ అంతా నేను చూసుకుంటాను. టర్నోవర్ నువ్వు చూస్తున్నావు? అంతే. బిజినెస్ మ్యాన్ కావాలి, బిజినెస్ ఉమెన్ కావాలి. ఎంత నీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత ఈరోజా? అసలు జనరల్గా ఎంత పెట్టావు? మేము పెడతాము 3 to 5 lakhs పెడతాము. మరి పేషెంట్ని పెట్టి మేము స్టార్టింగ్ అయితే ఇంత పెట్టాము. సో డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ఎంతకాలం అవుతుంది రా పెట్టి?
6-7 years అవుతుంది. 7 years నుంచి రన్ చేస్తాం. మరి మాకు అసలు ఇప్పటిదాకా మేము వస్తే తప్ప కనిపించలేదు కదా. 7 years అంటే మార్కెట్లో ఎట్లుండాలి? మరి మార్కెటింగ్ కొంచెం ఫోకస్ పెట్టు. షూర్. ఓకేనా? గాడ్ బ్లెస్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పక్క ఏంటేవి? కారం, ప్యూర్ కారమా? ప్యూర్ కారం అండి. మిరపకాయలు మేము చేలో తీసుకొని వచ్చి ఆడిచ్చి అమ్మే మిల్లు, పసుపు మిల్లు ఉంది, కారం మిల్లు ఉంది, పచ్చడి గ్రైండర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ తీసుకొని పెట్టుకుందామని సార్లు ఇక్కడికి రమ్మంటే ఇక్కడ తీసుకొచ్చాము. కారము, పసుపు, మల్టీగ్రెయిన్ పిండి. ఇదేం పిండి అక్క? మల్టీగ్రెయిన్ పిండి. మల్టీగ్రెయిన్ అంటే రాగులు, సజ్జలు, అరికలు అన్నిటితో కలిపిన పిండి. ఏదైనా చేసుకోవచ్చు. దోశ అయినా పోసుకోవచ్చు, జావైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అయితే మా చేలో పండినవి మొక్కజొన్న కంకులు ఇట్లా విడిగా కావాలన్న వాళ్ళకి విడిగా ఇస్తున్నాము. ఇక మొక్కజొన్న మా చేలోగా పండినవి ఒక్కరోజు బూరెలు తీసుకుని వస్తే బూరెలు కావాలంటే అందరూ బూరెలు, గారెలు తీసుకుని వచ్చా. అది ఇదైతే ప్రోడక్ట్. ఇంకా పచ్చళ్ళు ఉన్నాయి కానీ ఇంక తీసుకురాలి. ఏమన్నా ఫోన్ నెంబర్ ఉందా అక్క వీటి మీద? వీటి మీద లేదు సార్. అంటే ఏమైనా కంపెనీ ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి. కంపెనీ 6003546948. నేను అవసరమైన వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా, సర్వీస్ చార్జ్ చేస్తారు. చేస్తాం. ఓకే అక్క. హండ్రెడ్ టు 20 grams సార్. 50 పట్టదు, ఇంకా అలా అనేస్తాం. 1 కిలో అంటే రెడీ టు ఈట్ సార్. అలా తినేది మీ డైరెక్ట్గా. చెప్తా ఏంట్రా నీ ప్రాజెక్ట్ పేరు? నా పేరు చాగంటి లావణ్య అండి. వనవారి కృష్ణాపురం, ముదిగొండ మండలం, లక్ష్మీ ఎస్ఎస్జి నాది. నేను గత 7 yearsగా బిజినెస్ చేస్తున్నాను. 7 years అంటే తెలుగు మీడియం. 7 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా బిజినెస్ అనేది చేస్తున్నాను. ఒక ఎస్ఎస్జి గ్రూప్లోనే 2 lakhs లోన్. ఎస్ఎస్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, డాక్టర్ సంఘాల. అవును, స్వయం సహాయక సంఘాల గ్రూప్లోనే 2 లక్షలు లోన్ తీసుకొని బ్యాంక్ లింకేజ్ తీసుకొని జూట్ బ్యాగ్స్ తయారీ యూనిట్ అనేది స్టార్ట్ చేశాను. జూట్ బ్యాగ్స్ తయారీ యూనిట్ ఒక 2 lakhs పెట్టి స్టార్ట్ చేసి 2 లక్షలతోటి అలా వాటితో పాటు నేను సొంతంగా ఒక 3 lakhs వేసుకొని 5 lakhs పెట్టి ఒక యూనిట్ అనేది స్టార్ట్ చేశాను. ఆ యూనిట్తో పాటు సక్సెస్ అయ్యి ఆ యూనిట్లో అలానే 3 years నుంచి మళ్ళీ 3 సంవత్సరాల క్రితం నుంచి మిల్లెట్ ఫుడ్ అంటే రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు, అరికలు, సాములు ఇలా 5 రకాల ఫుడ్ తోటి మిల్లెట్స్ తోటి స్నాక్స్ చేస్తున్నాను. ఇవి వితౌట్ ఆయిల్ లేకుండా 5 రకాల. ఎట్లా ఆయిల్ లేకుండా ఎలా అవుతున్నాయి? 5 గంటల సేపు నానబెట్టాక ఉప్పు, పసుపు వేసి మనం వీటి గింజలకు పట్టించాక ఇలా తయారీ మిషన్ సార్. ఇది వచ్చేసి ఈ మిషన్లో అనేసి గింజ వేస్తాను. ఇలా మనకి మిషన్లో గింజ వేయంగానే ఇలా స్నాక్స్ వచ్చేస్తాయి. ఈ వచ్చిన స్నాక్స్ హెల్తీ ఫుడ్ అన్నట్టు వేడిగా ఉండగానే ఉప్పు, కారం, ఆమ్చూర్ పౌడర్ కలిపి ప్యాక్ చేస్తాను. ఇది పబ్లిక్కి రీజనబుల్ రేట్లో. ఒక ప్యాకెట్ అయితే 30, ఇలా 2 కొంటే 50కి ఇచ్చేస్తున్నాను. అలానే మిల్లెట్ బిస్కెట్ చేస్తాను సార్ నేను. తాటి బెల్లం, ఆర్గానిక్ బెల్లం, నెయ్యి, రాగి పిండి వాడి బిస్కెట్స్. ఇలానే రాగులు, జొన్నలు, కొర్రలు ఇలానే అన్ని ఎవరు ఇష్ట ప్రకారం వాళ్ళకి బిస్కెట్స్ చేస్తున్నాను. రాగి లడ్డు, జొన్న లడ్డు ఇలా మిల్లెట్లో 20 రకాల ఐటెం ఖమ్మం మహిళా మార్ట్లో నేను నెలకి ఒక 70 నుంచి 80 వేలు సేల్స్కి ఇస్తున్నాను సార్. అలానే కాకుండా షాప్స్కి ఇస్తున్నాను. అప్పటి నేను ఒక 8 మందికి స్వయంగా ఉపాధి కలిగిస్తున్నాను సార్. ఓకే, నీ వెనక ఎవరున్నారు? నా సపోర్ట్ అంతా నా హస్బెండ్, నా అత్తమ్మ, మామయ్య, నా ఫ్యామిలీ సపోర్ట్. నేను ఎక్కడికి ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా నా ఫ్యామిలీ, అలానే నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డిఏ సపోర్ట్. నా మొదటి అడుగు వేశానంటే నేను డిఆర్డిఏ ద్వారా సార్. నేను ఏ బిజినెస్ ప్రభుత్వం ఎస్హెచ్జి మహిళా నేను ఇప్పుడు 2 lakhs ఎస్హెచ్జి తీసుకున్నాను, శ్రీనిధి 2 lakhs తీసుకున్నాను, వివో 1 lakh తీసుకున్నాను, గ్రూప్ సభ్యులు 1 lakh ఇచ్చి నేను బిజినెస్ చేస్తున్న కొద్దీ నాకు అమౌంట్ ఇస్తూ ఉన్నాను. 6 లక్షలు అప్పు చేశావు. మరి అప్పు తీరిందా? కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు నేను నెలకు వచ్చేసి 1 lakh దాకా సంపాదించుకోగలుగుతున్నాను. సంవత్సరానికి 12 లక్షలు వచ్చేసింది నీ బిజినెస్ ఖర్చులన్నీ. నేను ఉపాధి పొందుతూ నా తోటి మహిళలకి, నా గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఒక 8 మందికి వర్క్ ఇస్తున్నాను సార్. ఇదంతా కూడా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఒక స్వయం సహాయక సంఘంలో ఉన్న సభ్యురాలుగానే నేను ఇదంతా చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరికైనా
మా మిల్లెట్ స్నాక్స్ అండ్ బిస్కెట్స్ కావాలి అన్న, అలానే ఆర్డర్లకు సంబంధించిన నెంబరు జూట్ చెప్తున్నాను. బ్యాగ్స్ సంబంధించి గిఫ్ట్ ఐటమ్కి ఆర్డర్ కావాలన్నా వనవార్కి ఇష్టాపురం సార్, మాది ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. ఫోన్ నెంబర్ వచ్చేసి 9515647589. నాకు అలానే లావణ్య జూట్ బ్యాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది సార్. అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి షేర్ ఇవ్వండి. ఈ ప్రాసెసింగ్ మొత్తం కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. వాట్సాప్లో నా నెంబర్ ఉంటుంది సార్ ఆ యూట్యూబ్ ఛానల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ, బాయ్. ఓకే థ్యాంక్ యూ.